2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మ. సరే, ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా మునగాకు రిలేటెడ్ గా ఒక వ్యాపారం చేయాలి, అందులో బాగుంది అని అనుకుంటున్నారు. అసలు ఈ మునగాకు తోటి మనం ఏమేం చేయొచ్చు అంటారు? ఏ రకంగా వ్యాపారంలో ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అయినా లేదంటే మిషనరీ ఎక్విప్మెంట్ అయినా ఏ విధంగా ఉంటుందంటారు? ఈజియెస్ట్ బిజినెస్ అమ్మ ఇది కూడా, బట్ అనంతమైన స్కోప్ ఉన్న బిజినెస్. పుణ్యం పురుషార్థం ఉందంటారు కదా, ఏమైనా వ్యాపారం చేస్తే దానిలో ఒక చక్కని మీనింగ్. సో మునగాకుని మిరాకిల్ ట్రీ అంటారు. సో మిరాకిల్ ట్రీ అంటే నిజంగా మిరాకిల్ బిజినెస్ ఇది. మిరాకిల్ అట్లాగే మిరాకిల్ ట్రీ కాబట్టి ఇది చేసేవాళ్ళకి మిరాకిల్ బిజినెస్సే అండ్ వాడేవాళ్ళకు కూడా మిరాకిల్సే. సో ఏంటి దీన్ని గొప్పతనం ఏంటంటే దీనిలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్స్, ఏసిఈ విటమిన్స్, తర్వాత ఎన్నో ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఏవైతే ఇప్పుడు రక్తహీనత ఇవన్నీ ఉంటాయి కదా ఇవి. సో ఇవన్నీ వేటిని నియంత్రిస్తూ ఉంటాయంటే మందు జీర్ణక్రియని నియంత్రిస్తాయి. ప్రోటీన్ కూడా ఉంటుంది దీనిలో. సో ప్రోటీన్ ఉండి, ఖనిజాలు ఉండి, విటమిన్స్ ఉన్నాయి. ఇదనమాట. దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ఈ మిగతావన్నీ అవసరానికి బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఉండేటప్పటికి బౌల్ నియంత్రణని, జీర్ణక్రియని నియంత్రించడం వల్ల ఎప్పుడైతే జీర్ణక్రియని ఇది బాగు చేస్తుందో ఆటోమేటిక్గా డయాబెటిక్స్ యొక్క కంట్రోల్ మీద కానీ, ఇప్పుడు డయాబెటిక్ మీద ఏవైతే ఆయుర్వేదిక్ వేలో, న్యాచురోపతి వేలో ట్యాబ్లెట్స్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో దానిలో మేజర్ కాంట్రిబ్యూషన్ మొరింగానే. న్యాచురల్గా మేము డయాబెటిక్ ట్యాబ్లెట్లు తయారు చేసే ఉంటారు కదా, ఆ కాంబినేషన్ కనుక చూస్తే 100% మునగాకు పౌడర్ లేకుండా అసలు న్యాచురల్ ఆయుర్వేదిక్లో ట్యాబ్లెట్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. దీని ప్రమేయం ఉంది, ఇక వేరేవి కూడా యాడ్ చేసినా కూడాను. సో డయాబెటిక్లో ఉంటుంది. అట్లాగే బీపీ, ఇక్కడ ఎప్పుడైతే జీర్ణక్రియ మూమెంట్ అవుతుందో బీపీ కంట్రోల్లో కానీ, డయాబెటిక్ కంట్రోల్లో కానీ మన రక్త ప్రసరణ చక్కగా అన్నీ అయ్యేటట్టు చేసేయటం. దీనివల్ల ఇక అన్నీ రిలేటెడ్. ఎప్పుడైతే జీర్ణక్రియ క్లియర్ అయిపోయిందో, ఇవన్నీ క్లియర్ అయిపోయిందో హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇంకోటి కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ, లివర్ ఫంక్షనింగ్, ఇక ఇది అవన్నీ రిలేటెడ్. అంటే మూలం అంతా జీర్ణక్రియలో ఉంది. సో ఇక్కడ ఈ మిరాకిల్ ట్రీ సెట్ చేసేది జీర్ణక్రియని, దానివల్ల వచ్చే ఫలితాలు అనంతం. ఓకే, ఇప్పుడు మనం ఇన్ని తెలిసినా కూడా మార్కెట్లో చాలామంది అదొక బ్రహ్మ పదార్థం అనుకుంటారు. మునగాక అది తినాలా, ఎలా చేదుగా ఉంటుంది కదా, ఇంకోటి ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది. మనం ఆల్రెడీ మునగాకు పప్పు అని మనం వాడతాం, ఆకులతో చేసుకుంటాం కదా. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని ఎలా, యాక్చువల్లీ దీని 2 మోడల్స్ ఉన్నాయి. మన ఇంటి దగ్గర ఒక స్థలం ఉంది, స్థలము కనుక ఉంటే ఒక 300 యార్డ్స్ స్థలం ఉన్నా చాలు, 400 యార్డ్స్ ఉన్న స్థలం చాలు. ఒక ఇంటి పక్కన పెరడు ఉంది, ఆ పెరడులోనే మునగాకు చెట్లు పెంచి చిన్న బిజినెస్, మైక్రో సూక్ష్మమైన బిజినెస్, మనం ఎప్పుడు అనుకుంటాం కదా నెలకొక 30-40 వేలు, 50 వేలు నుంచి 1,00,000, ఇదే టార్గెట్. పెద్దవి కూడా చెప్దాం. ఫస్ట్ ఇది మొదలు పెడితే సుమన్ టీవీలోనే నాకు ఒక కస్టమర్ వచ్చారు. ఆయన 100 కోట్ల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే చక్కగా నా ఆలోచనకి ఆయన దగ్గరలో ఉన్నారు. సార్ నాకు 100 కోట్లైన వ్యాపారం వెళ్తాను, బట్ ఎలాంటి వ్యాపారం చెప్పండి అంటే నాకు 10-20 లక్షలతో మొదలు పెట్టేటట్టు ఉండాలి, అది నెమ్మదిగా పెంచుకుంటే ఉండాలి. అందువల్ల ఏంటంటే సుమన్ టీవీలో కొంతమంది తెలియక కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళు కొంతమంది నేను చూస్తూ ఉంటాను, కొన్ని అవహేళనగా ఇంత బిజినెస్, చిన్న బిజినెస్ అయినా ఇలా మాట్లాడుతుంటారు కదా. చిన్న బిజినెస్ నుంచే స్టార్ట్ అవుతుంది. నేను ఫ్యాన్ ఆఫ్ కిరాణా షాప్, చిల్లర కొట్టే వ్యాపారానికి నేను ఫ్యాన్ని. నా బిజినెస్ మోడలు బెస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మోడలు. నీ ఇన్స్పిరేషన్ బిజినెస్ మోడల్ అంటే నేను టాటా, బిర్లా, ఇంకోళ్ళు చెప్పను, రామోజీరావు గారు చెప్పను, మన ఇంటి పక్కన కనపడే కిరాణా షాపే దీనికి ఎగ్జాంపుల్. రూపాయి వస్తువు, 10 రూపాయల వస్తువు, 100 రూపాయల వస్తువు, 1000 రూపాయల వస్తువు, 10,000 రూపాయల వస్తువు, ఎంతైనా వాళ్ళు అమ్ముతారు. ఆ 1000 రూపాయలు అమ్మడానికి సిద్ధపడితేనే. అట్లాగే ఈ వ్యాపారాలు కూడా అంతే. మునగాకు బిజినెస్ను కూడా సేమ్ 10,000 రూపాయలతో 10,000 ఆదాయం రాని స్టార్ట్ చేసిన అది 50,000 కాదు, నెలకు 10 లక్షల రూపాయల వరకు కూడా తీసుకెళ్తూ ఉంటుంది. అదే మనం తీసుకెళ్ళిపోద్ది. నేను అదే చెప్పాను, ఇది మిరాకిల్ ట్రీ అన్నాను కదా. ఇది మిరాకిల్స్ కూడా బిజినెస్లో కూడా మిరాకిల్ ఆదాయాన్ని కూడా మిరాకిల్ వేలోనే వస్తుంది. అసలు ఏంటంటే దీన్ని ప్రజెంట్ చేసే విధానం ఉండాలి. ఇవేంటంటే క్యాప్సూల్ రూపంలోనూ, పౌడర్ రూపంలోనూ అవుతాయి అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏమీ లేదు, చాలా తక్కువ విషయంలో. దీనికి ఏంటంటే ట్రేస్ కొంచెం కావాల్సి వస్తుంది ఈ ఆకుల్ని ఎండబెట్టడానికి. ఇప్పుడు ఏంటంటే సోలార్ డిహైడ్రేటర్స్ వచ్చినాయి. ఇంతకుముందు కూడా మనం సోలార్ డిహైడ్రేటర్స్ మీద మాట్లాడాం. సో సోలార్ డిహైడ్రేటర్, అందుకనే ఎండు చేపలు ఇలాంటివి బయట ఇబ్బంది అవుతున్నాయి, అవే సోలార్ డిహైడ్రేటర్లో పెట్టుకుంటే మామిడి తాండ్ర కానీ ఇంకోటి కానీ అలా ఈ ఆకులను కూడా మనం సోలార్
సోలార్ డిహైడ్రేటర్ని తెచ్చుకుంటే చక్కగా దానిలో ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత పల్వరైజరు, పౌడర్ చేసే మిషను, అది ఎట్లాగుంటుంది. తర్వాత ప్యాకింగ్ మిషను, చక్కగా అట్ట బ్యాగ్స్లు తెచ్చుకోవటం. సేమ్ అమెజాన్లో అమ్మచ్చు, ఫ్లిప్కార్ట్లో అమ్మచ్చు, మన ఇంటి దగ్గర షాపులకి అమ్మచ్చు, ఫుడ్ స్టోర్స్లో అమ్మచ్చు, రైతు బజార్లో పెట్టచ్చు, ఆయుర్వేదిక్ స్టోర్స్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇట్లా చక్కగా ప్యాకింగ్ చేసి నీట్గా చేసి తర్వాత ఓన్ సర్కిల్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఏదైతే ఇన్స్టాలో ఇప్పుడైతే మహిళలు అయితే చాలా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు. అసలు అద్భుతం. అసలు ఇన్స్టాని మహిళలు వాడినట్టుగా వాళ్ళు ఎవరు వాడట్లేదు. నేను లాస్ట్ 3-4 డేస్ కానీ ఇన్స్టా యొక్క పవర్ చూశాను. నేను ఒక సబ్జెక్ట్ నేను ప్రమోట్ చేయాలి అంటే డిఎం చేయాలని నేను డైరెక్ట్గా దాన్ని ప్రమోట్ చేస్తూ డిఎం వెళ్తే ఒక 30 మందికి డిఎం చేస్తే 3-4 నుంచి రెఫరెన్సెస్ నాకు వచ్చినాయి అనమాట ఇన్స్టా నుంచి. సో ఇన్స్టా ఈజ్ ఎ వెరీ రైట్ ప్రోడక్ట్, రైట్ ప్లేస్ అనమాట మనకి ఇన్స్టాలో. సో దీన్ని రకరకాల సోర్సెస్లో మనం చేయొచ్చు, చాలా అద్భుతంగా మనం దీన్ని చేయొచ్చు. సో దీనికి మినిమం ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్సులు ఇలాంటివన్నీ, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్సులు, తర్వాత సిస్టమేటిక్గా మనం ట్రేడ్ లైసెన్స్ అన్నీ ఒక తీసుకుని చేస్తే ఎప్పుడు చెప్పినట్టే నేను చెప్తానంటే దీన్ని 1-2 లక్షల రూపాయలతో మొదలు పెట్టచ్చు. 10 లక్షలైనా 25 లక్షలైనా మనకి పిఎంఈజీపీ లోన్స్ అవన్నీ వస్తున్నాయి. హోల్సేల్లోనూ కొనొచ్చు. మనం ఇక్కడే తయారు చేయాలనేం లేదు. హోల్సేల్ రైతుల దగ్గర నుంచి కొనొచ్చు, హోల్సేల్ మార్కెట్ల నుంచి కూడా ఆకులు కొని మనం దాన్ని చేసుకోవచ్చు. మనం పండించే చేయాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే పండించడం దానికి ఒక సైకిల్. బట్ లాంగ్ టర్మ్ ఏంటంటే మన ఓన్ మనం మంచి పోషకాలు వేసి చక్కగా వేసి కాన్ఫిడెంట్గా మనం చెప్పడానికి, బ్రాండింగ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా మనం చెప్తామన్నమాట. ఓకే సార్. సో చాలా బాగుంటుంది ఈ వ్యాపారం కనుక చేసుకుంటే, మంచి లాభాలు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.